సో హాయ్ సిస్టర్. హాయ్ హాయ్. వాట్ ఇస్ యువర్ నేమ్? అంజలి. అంజలి గారు, హరిహర వీరమల్లు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన సినిమా ఇది కాబట్టి అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే పండగ అనుకోవాలి. అంటే కళ్యాణ్ గారి మాట చెప్తేనే ఫ్యాన్స్ ఊగిపోతారు. సో ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా, సో ఎలాంటి రచ్చ ఉంటుంది థియేటర్స్లో? మామూలుగా ఉండదు. ఆయన ఏం చెప్పినా కూడా ఒక సంచలనంలా ఉంటుంది. మామూలుగా మాట్లాడితేనే గోలగోలు చేస్తారు. అలాంటిది సినిమాలో విషయం ఏంటంటే ఇందులో మళ్ళీ డాన్స్ కూడా చేశాడు ఆయన. మామూలుగా లేదు అసలు. ఇద్దరు లేడీస్ మధ్యలో ఒక డాన్స్ చేశారు. ఆ డాన్స్ చూసినప్పుడే అనిపించింది ఈ సినిమా వేరే లెవెల్కి వెళ్ళబోతుంది అని. మామూలుగా ఆయన నడిస్తేనే ఫ్యాన్స్ విజిల్స్ వేసే రేంజ్లో ఉన్నారు ఆయన. బట్ ఆయన ఈసారి డాన్స్ చేశారు చాలా కాలం తర్వాత. అలాంటి ఒక విప్లవకారులాగా డాన్స్ చేశారు. లైక్ బ్లాక్ అండ్ బ్లాక్లో రెడ్ ఏమంటారు షాల్వ్ అని ఏదో సంథింగ్ కప్పుకుని చాలా బాగా అనిపించింది. చూడటానికైతే ఫ్రేమ్ చాలా బాగా అనిపించింది. అంటే హరిహర వీరమల్లులో ఒక యుద్ధ సన్నివేశాల కోసం 20 రోజులు కష్టపడి ఫైట్ నేర్చుకొని చేశాడు. సో కళ్యాణ్ గారి డేట్లు ఇవ్వడమే కష్టం, కానీ ఆయన ప్రేమతో చేసినాడు. ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎంత సిచ్యువేషన్స్లో ఉన్నా 2 years తర్వాత ఖచ్చితంగా ఆయనది ఒక బ్లాక్ బస్టర్ వస్తుంది. బట్ ఈసారి ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి సినిమా చేస్తాడా లేదా అని ఫ్యాన్స్ చాలామంది ఎదురు చూశారు. వాళ్ళకైతే నిజంగా మంచి బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. ఓకే. సో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్, బాస్ని చూడాలి అని. సో థియేటర్లో స్క్రీన్ ఆగిపోతే థియేటర్లు పగలగొట్టేస్తారు. సో థియేటర్ యాజమాన్యానికి మీరు ఏం చెప్తారు? థియేటర్ యాజమాన్యానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఒకసారి ఆల్రెడీ మనం చూసాము థియేటర్లో హీరో రావడమో లేకపోతే హీరో వచ్చి ప్రమోషన్స్ కోసం వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరిగాయో అలా జరగకుండా ఉంటే మన హీరోకి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది అనేది నా ఇంటెన్షన్. సో నేను ఆడియన్స్కి ముఖ్యంగా ఫ్యాన్స్కి చెప్పేది ఏంటి అంటే, మన హీరో సినిమా మన అనుకుంటే మాత్రం అలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళే వాలంటీర్స్గా ఉండి థియేటర్లో సినిమా చాలా నీట్గా చూసి వచ్చేలాగా సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఏం చెప్తారు? అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే చెప్తున్నాను. ముఖ్యంగా బందోబస్తు ఇవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కాదని లేదు. బట్ అన్ని వేళలా అన్ని ప్లేసెస్లో ఉండలేకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యాన్సే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళే శాంతియుతంగా, లైక్ పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ప్రచారాలకు వస్తే ఎలా అయితే ఉంటుందో ఉద్రిక్తం ఏమంటారు దాన్ని, ఎక్కువ ఇదే అయిపోకుండా రెయిన్ఫాల్ లాగా పడిపోకుండా ఫ్యాన్సే కొంచెం చూసుకుంటే బాగుంటుంది. నిజంగా ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అలా చేయాలని కోరుకుంటున్నాను.